జబర్దస్త్లో అందాలు ఆరబోసే రష్మికి అదే కార్యక్రమంలో టీం లీడర్ అయిన సుడిగాలి సుధీర్కు ఎఫ్ఐఆర్ ఉందని చాలా కాలంగా పుకార్లు షికార్లు చేసిన విషయం కూడా మనకు తెలుసు. మరి దీనిపై గతంలో రష్మి వివరణ ఇచ్చుకున్నప్పటికీ స్కిట్లలో వేసే డైలాగ్స్ రీత్యా వీరిద్దరి విషయం ఎప్పుడూ హాట్ టాపిక్ గానే ఉంటది. అయితే తాజాగా అభిమానులతో సుడిగాలి సుధీర్ గెటప్ సీను కలిసి పంచుకునే విశేషాల్లో రష్మి ఈ విషయంపై పెదవి విప్పారు. చాలా కాలంగా ఈ విషయంపై తెలియజేద్దామని భావిస్తున్నామని, అయితే మీడియాలో చెప్తే ఒక్కొక్కరు ఒక్కో విధంగా వేసుకుంటారని భావించామని, ఇప్పుడు మీరు ఎలాగో అడిగారు కాబట్టి దీనిపై స్పష్టత ఇస్తున్నామని గెటప్ సీను చెప్పుకొచ్చారు. రష్మి సుధీర్ కేవలం స్నేహితులు మాత్రమేనని, వీరిద్దరిపై ఏదేదో అంటున్న వార్తల్లో నిజం లేదని, అయితే జబర్దస్త్లో చేసేదంతా కేవలం ప్రేక్షకులను అలరించడానికి మాత్రమేనని అన్నారు. గత 4 సంవత్సరాలుగా పరిచయం ఉన్న ఇప్పటి వరకు కేవలం 2 సార్లు తాను రష్మికి మెసేజ్ చేశాను. అది ఒకసారి హుదూద్ సమయంలో, మరోసారి ఒక ఈవెంట్ సందర్భంలో అని సుడిగాలి సుధీర్ స్పష్టం చేశారు. తన ఫోటోలు వీడియోలు పెట్టి ఫేక్ ఫేస్బుక్ అకౌంట్లు సృష్టిస్తున్నారని, ఎవరూ అలాంటి వాటికి బలి కావద్దంటూ ఈ సందర్భంగా ప్రేక్షకులకు పిలుపునిచ్చారు సుధీర్. నేను ఆనంద్. ఈ భూమన్నా, ఈ భూమి మీద ఏ సృష్టి అన్నా నాకు చాలా ఇష్టం. చెట్లు, మొక్కలు, గాలి, నీరు, వాటిని కాపాడుకోవటమే నా పని కూడా. ఇట్స్ అ జాగర్స్ పార్క్. 213 చెట్లు ముంబైకి చాలా ఆక్సిజన్ సప్లై చేస్తుంది.